చంపరా? నేను తీసుకుంటా. ఇంటి సభ్యులందరూ మీ దగ్గరున్న ఫలాన్ని తెరిచి చూడండి. అందులోని విత్తనం మీ భవిష్యత్తును సూచిస్తుంది. నేనిచ్చిన ఫలాన్ని మీరు మార్చుకోవాలనుకుంటే వాటిని మార్చుకోవచ్చు. ఇది మీకు లభించే ఒకే ఒక్క ఛాన్స్. మార్చుకోవాలనుకునేవారు ముందుకు రండి. రితు, ప్రియా, శ్రీజ, మీ దగ్గరున్న పళ్లను చెట్ల దగ్గర వదిలేయండి. మీకోసం నేను స్టోర్ రూమ్ నుంచి పళ్లను పంపిస్తున్నాను. తలా ఒకటి తీసుకోండి. పేరు పెట్టారా? పేరు పెట్టలేదా? ఉత్తర గర్ల్స్ అన్నట్టు. ఆ ట్రేని గార్డెన్ ఏరియాకి తీసుకొచ్చి తలా ఒకటి తీసుకోండి. బిగ్ బాస్ మాకుండే తుత్తర ఆల్రెడీ తీసేసుకున్నాం. పేర్లు మీరు తీసుకున్న పళ్లను ఓపెన్ చేసి చూపించండి. బ్లాక్. మీ దగ్గరున్న పళ్లలో ఉన్నదే ఇక ఫైనల్. ఒక్కో రంగు విత్తనం దేన్ని సూచిస్తుందో సమయం వచ్చినప్పుడు నేనే తెలియజేస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ బిగ్ బాస్. మధ్యాహ్నం 2 గంటలు. మేల్స్కి, అందులో స్ట్రాంగర్ మేల్స్కి, ఆల్ఫా టైప్ మేల్స్కి అందరికీ రెడ్ వచ్చింది. కొంచెం బర్నీ గారు, నేను, పవన్, హరీష్ గారు, ఇంకోళ్ళు ఎవరు, రామ్, ఇంకోటి విము అన్న, సుమనన్న, తనుజ, సంజన, శ్రీజ. నాట్ మచ్ ఫిజికల్లీ బట్ ఆల్సో మెంటల్లీ, మేబీ స్ట్రాటజికల్. నేను రితు, ఫ్లోరా గారు. దీని రీజనింగ్ చెప్పు. ఇక్కడికి వచ్చేసరికి నాకు థాట్ మారిపోయింది. అందుకనే నేను మార్చుకున్నా. ఫ్లోరా, ఎస్ సార్. ఎస్ బిగ్ బాస్. మీరు జైల్లో ఉండాల్సిన సమయం ఇంతటితో పూర్తయింది. ప్లీజ్ నో. కెప్టెన్ పవన్, తనని జైలు నుంచి బయటికి తీసుకురండి. థ్యాంక్ యూ. సరే, ఓన్లీ షుగర్ రైస్ పట్టుకోవాలా? లేదు. ఇట్స్ లైట్. థ్యాంక్ యూ బిగ్ బాస్. వెల్కమ్ బిగ్ బాస్. సారీ. సాయంత్రం 4 గంటలు. ఫ్లోరా గారు, సో ద పనిష్మెంట్ ఈస్ అందరూ లోపలికి రండి. మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇప్పుడు పడుకున్న వాళ్ళు సరదాగా ఒక డైలాగ్ చెప్పండి సార్. రండి లేదా. నిత్యం విష్ణు సహస్రనామ ప్రతిధ్వనులతో విరాజిల్లుతూ దుర్భేద్యమైన గరుడ రక్ష ఉన్న హరినాగారం చుట్టుపక్కల నాగులు ఉనికి లేకుండా చేసిన ఈ గరుడ వంశాధిపతి ధనుంజయ వర్మని మోసం చేసి బ్రతికి బట్ట కట్టగలవని అనుకున్నావు కదరా పశుపతి. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు కాదు, నీ తలలో జేజమ్మ కాదు, ఆ నాగమ్మ కాదు, సాక్షాత్తు ఆదిశేషువే వచ్చి అడ్డుగా నిలబడినా సరే నాగనిధిని చేజిక్కించుకోకపోతే నా పేరు ధనుంజయ వర్మే కాదు. అన్నా, మీరు షైనీ గారు ఏదో ఒక డాన్స్ చేస్తారా? ఇద్దరులో ఎవరు బాగా డాన్స్ చేస్తారో చూడం. ఈ 20 ఏళ్ళు మేం వ్యర్థం చేశాం, మా కన్నుల రుణం తరతర తరతన్నారా అని తారాదంతా.
షాక్ అయిపోయి మా అమ్మ డైలాగ్ చెప్పాలి, ఒక డైలాగ్. డైలాగా పొద్దునుంచి ఇన్ని డైలాగులు చెప్తున్నా అక్క అన్ని ఉంచుకుందామే. అది ఉంచుకుందాం కాదు, పెంచుకుందాం. అక్క చాలా బాగున్నాడు అక్క, అన్ని ఉంచుకున్నామే. అది ఉంచుకుందాం కాదే తింగరదానా, పెంచుకుందాం. మీకు బాగానే గుర్తున్నాయి డైలాగులు అప్పటికి కూడా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బుజ్జిగాడు వచ్చి? 2 సంవత్సరాలు. సాయంత్రం 5:30 మీరిద్దరు ఇంత క్లోజ్ కదా? ఎవరిద్దరు? నువ్వు డెమోను, మరి వాళ్ళిద్దరు ఎందుకు ఇంత క్లోజ్ అవుతున్నారు? ఎవరిద్దరు? ఎవరిద్దరు? శ్రీజ మరి డెమోన్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్సా? నిజమా? అవునా? నువ్వు అడిగావా ఇట్లా ఎందుకు చేశాడని? నామినేషన్స్ నిన్ను ఎందుకు ప్రిఫర్ చేయలేదని అడగలేదా? కరెక్ట్గా అడగలేదు క్లారిటీగా. నేను చెప్పాను తనకి. ఏమని? తను ఎందుకుంది నామినేషన్స్లో అనుకున్నావు నువ్వు పవన్ అంటే, నాకేం తెలుసు సంచాలక ఉంది కాబట్టి. ఐ టోల్డ్ ఆఫ్ కోర్స్ ఎస్, నీ మీద ఉండే అంత ప్రేమ కోసం తనకు వేరే ఎవరు కనిపించలేదు. తనకు కనిపించింది నువ్వు ఒకటే. సంచాలకగా తను రాంగ్ జడ్జ్మెంట్ పోయింది జస్ట్ బికాస్ అంత ప్రేమ ఉండే నీ పైన. తను ఉండేది నామినేషన్స్లో నీ వల్లే. నువ్వు చూస్తే తన్ని ప్రిఫర్ చేయలేక స్ట్రైట్గా దమ్ముని సేవ్ చేసావు. ఇట్స్ యువర్ డ్యూటీ కదా. అవునా చెప్పేసి నువ్వు అప్పుడు అలుగుతున్నావు, ఒంటిగా అలుగుతున్నావు, నువ్వు షాక్లో ఉన్నావు, నిన్ను కాపాడలేదని. నీ వైపు పరిగెత్తి వచ్చాడు. తర్వాత మీరు ఇద్దరు ఇక్కడ సోఫా దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. అయితే క్యూట్గా పోతుండేది మీ ఇద్దరిది ఆ కపుల్స్ ఫుల్. సాయంత్రం 5:45 So the answer should be there. Strong answer ఇవ్వాలి. ఇవ్వను లెగ్గు ఇస్తా, నీకే ఇస్తాను. ఇస్తాను చూపించును, ఇస్తాను చూపిస్తాను. సరే సరే, ఏం లేదురా, తీసుకో నువ్వే తీసుకో. ఫస్ట్ సంజన గారికి. మాకు చెప్పొచ్చుగా. సంజన, ఈ కాఫీ పౌడర్ తనూజ కోసం, కానీ అది ఆమెకి దక్కుతుందా లేదా అన్నది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు తనూజ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. తనూజ పర్ఫార్మెన్స్ తో మీరు నిజంగా ఎంటర్టైన్ అయ్యి సంతోషిస్తే ఈ కాఫీ పౌడర్ ను ఆమెకు ఇవ్వండి, లేదంటే ఈ కాఫీ పౌడర్ ను స్టోర్ రూమ్ లో పెట్టేయండి. వాట్ ఈస్ దిస్ బిగ్ బాస్? ఆర్ యు సీరియస్? సంజన పెద్దది అన్నారు. అది తనుజ ఏం పర్ఫార్మెన్స్ కావాలి? నువ్వు నాకు పర్ఫార్మ్ చేసి డాన్సా? ఏదైనా అదిరిపోయిన పర్ఫార్మెన్స్. నేను నవ్వి సోఫా నుంచి కింద పడిపోవాలి. దామ్ ధూమ్ ధీమ్ నవ్వాలి. ఆడోళ్లకు ఆమడ దూరం. ఏంట్రా కాలేజీలో నీకు ఫాలోయింగ్? నీ టేస్ట్ మాల్గా లేదు. పెళ్లి చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఎందుకు సుమ్ము? అమ్మాయి ఉంటే సరిపోదు? మా బేబీ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మా బేబీ నా చున్నీ నీకు టై కట్టాలి.